స్వాతి, దీనికి అసలే బెస్ట్ ఫ్రెండ్ విషయంలో చాలా ఈగో. అది గ్రేట్ బెస్ట్ ఫ్రెండ్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఏదో ఒక పిచ్చి పని చేస్తుంది. దానికి నా గురించి, పృథ్వీ గురించి దానికి మాత్రమే తెలుసు. కొంప తీసి అదే రాసిస్తే స్వాతి 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 స్వాతి, నా గురించి ఇందాకేమైనా రాసావా? నేనే కదా నీ బెస్ట్ ఫ్రెండ్. ప్రూఫ్ చేసుకోకపోతే నా ఇగో హట్ అవుతుంది కదా. రాసేసాను, నేనే గెలుస్తాను. గెలవడానికి ఏం రాసావే? అన్నీ రాసేసాను. మన ఇద్దరి మధ్య బెస్ట్ మూమెంట్స్ అన్నీ రాశాను. కొన్ని రాస్తుంటే నాకు కన్నీళ్లు కూడా వచ్చాయి తెలుసా. అంతే కదా, ఇంకేం రాయలేదు కదా? అంతేనే, ఇంకేముంటుంది? పృథ్వీ గురించి ఏమైనా? అయ్యో, అస్సలు మ్యాటర్ అదే కదా. ఎవ్వరికి తెలియని సీక్రెట్ నీదేదైనా ఉందంటే అదొక్కటే కదా. మీరిద్దరు కలిసి ఎలా ఉండేవాళ్ళో, ఎక్కడెక్కడికి వెళ్లేవాళ్ళో పిన్ టు పిన్ మొత్తం రాసేశాను. ముంచేసావు కదే వసీ. నేను ఇదెవరికి? తాతగారికి, బామ్మగారికి. సరే, ఇటు నేనే ఇస్తాను. ఇవ్వవి, ఇవ్వు ఇవ్వమన్నా ఇవ్వు. తాతగారు ముందు నా చదవండి. ముందు నా చదవండి. చూడండి బామ్మగారు, మీరు చదవండి. బామ్మగారు, మీరు ముందు నా చదవండి. కాదు, నాది. మీలో స్వాతి ఎవరమ్మా? స్మైలీ దగ్గరికి వెళ్ళింది తాతగారు. మంచిది మంచిది. తాతగారు, నా సీక్రెట్స్ చదివి చదివి అలసిపోయినట్టున్నారు. జ్యూస్ తాగి కొంచెం రిలాక్స్ అవ్వండి. జ్యూస్ ఎందుకమ్మాయి? స్వాతి రాసిచ్చింది కదా. ఒక్కొక్క సీక్రెట్ చదువుతుంటే సురాపానమే తాగినంత కిక్కిస్తుంది. అంత కిక్కిస్తుందా? అయితే చదవండి. థ్యాంక్ యూ. బామ్మగారు, మీరు తీసుకోండి. అయ్యో అయ్యో, తాతయ్య గారు నన్ను క్షమించండి. అయ్యో అయ్యో. ఏమిటమ్మాయి నువ్వు చేసిన పని? సారీ తాతయ్య గారు, నేను కావాలని చేయలేదు. అలా ఎలా పడిపోయిందో ఏంటో. అయ్యో, దీంట్లో అక్షరాలన్నీ పోయాయి తాతగారు. ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చేది కదే. నేను రాసిన మ్యాటర్ కి మొత్తం చెడగొట్టేశావు. సారీనే, నేనేం కావాలని చేయలేదు. ఫీల్ అవ్వకే, నీ కష్టమేం వృధా అవ్వదు.
బాగైంది. ఆ, బామ్మగారు మీరేం ఫీల్ అవ్వడం లేదు కదా? పాపం తాతగారైతే చాలా ఫీల్ అవుతున్నారు కదా తాతగారు? అవును, చాలా ఫీల్ అయ్యాను. నీ గురించి చాలా చాలా ఫీల్ అవుతున్నాను. నీ గొప్పతనాలు, దాచిన అన్ని గుణాలు తెలుసుకుందాం అనుకున్నాను. ఎక్కడా ఇలా చేసావు? పేపర్లు పోతే ఏంటి తాతగారు? స్వయంగా నా నోటితో నేనే చెప్తాను కదా. ఇన్ని నాటకాలు ఎందుకు తాతగారు? ఓహో, నువ్వే చెప్తావు. ఇది మరీ బేసిక్గా ఉంది. త్వరగా చెప్పేసాయి మరి. సీక్రెట్స్ కదా తాతగారు. ఇక్కడ కాదు, లోపల బామ్మగారికి మాత్రమే చెప్తాను. సీక్రెట్స్ కదా, అందులో చాలా విషయాలు దాగుంటాయి మరి. మీరు నాతో రండి బామ్మగారు, నేను మీకు చెప్తాను కదా. పర్లేదు పర్లేదు. రండి. వెళ్ళు, పిలుస్తుంది కదా. రండి. పర్వాలేదే, నీకు మళ్ళీ గదిని కూడా బాగా అలంకరించుకున్నావు. మీ అలంకారంతో పోలిస్తే ఈ అలంకారం దేముంది బామ్మగారు? ఆలియాస్ ఇంకా చాలా ఆపవండి నాటకం. పిచ్చి సాహసాలు చేస్తే చివరికి 10 మందితో చీ కొట్టించుకోవాల్సింది నువ్వే. ఏయ్, ఏ మాటలు ఎవరు వల్లిస్తున్నారు ఇక్కడ? పిచ్చి సాహసాలు చేస్తోంది నువ్వు చంద్ర. ఆఫ్టర్ ఆల్ అమ్మ ఒడి అనే ఇంటి గురించి ఆ విరాజ్తో ఎలా పడితే అలా తిరుగుతున్నావు. నేను ఆ ఇంటి కోడలు కాకూడదని ఆ విరాజ్ గాడు చేసే అడ్డమైన డ్రామాల్లో నువ్వు ఆడుతున్నావు. అసలు ఏ అర్హత ఉందని నా విషయాల్లో నువ్వు తలదొరుస్తున్నావు? కనీసం ఆ ఇంటి పని మంచి స్థానం కూడా లేదు నీకు. ఒక్క విరాజ్తో పడి తిరుగుతున్నావని కారణం తప్ప. నా స్థానం, నా అర్హత చూసే నీ కంటికి ఎలా అర్థమవుతుందిలే స్మైలీ. అర్థం చేసుకునే స్థాయి నీకు లేదు. ఏమన్నావు? విరాజ్తో పడి నేను తిరుగుతున్నానా? స్మైలీ, ఒకరితో తిరగడం నీకు తెలుసు.
గడప ఎలా ఒప్పుకుంటుంది? నీ ఆలోచనలోంచి నువ్వే తప్పుకో స్మైలీ. కనీసం ఆడదానివి అన్న విలువైనా నీకు మిగులుతుంది. ఆపండి. డాన్స్ చేసేంత విషయం ఏం జరగలేదు అక్కడ. పద పద. నువ్వేమో డాన్స్ చేయవు, చేసే వాళ్ళని కూడా ఎందుకు అరే వద్దంటున్నావు? నువ్వు పద అంటే పద. తర్వాత వస్తాను. తాతగారు ఏమైంది పొట్టి బుల్లెమ్మ? ఇక చాలా ఆపు. మన ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ అయింది. ఏమైంది? మన డ్రామా ఆ స్మైలీకి తెలిసిపోయింది. వాట్? తెలిసిపోయిందా? నన్ను లోపలికి పిలిచి వార్నింగ్ ఇచ్చింది. కానీ నేను అక్కడ రియాక్ట్ అవ్వకుండా ఉండలేకపోయాను. అందుకే స్మైలీతో నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టలేవు అని గట్టిగా చెప్పేసి వచ్చేసాను. ఇప్పుడు ఏం చేద్దాం? అంతా అయిపోయింది కదా, వేషాలు తీసేసి వెళ్ళిపోదాం పద. చైత్ర నువ్వేం బాధపడకు, షో ఫ్లాప్ అయితేనే మన గెటప్పులు మాత్రం జనాల స్పందనతో సూపర్ హిట్ అయ్యాయి. విరాజ్, నేనే మాట్లాడుతున్నాను, నువ్వే మాట్లాడుతున్నావు. ఇక్కడ మనం మాట్లాడేదానికన్నా మన గురించి జనాలు ఏం మాట్లాడుతున్నారన్నదే ఇంపార్టెంట్. అన్నారో ఆది మానవులన్నారో అది కాదు ఇప్పుడు మనకు కావాల్సింది. డైమండ్ తో పాటు రూబీస్ కూడా ఉన్నాయి, కానీ దాని గురించి మాట్లాడట్లేదు. మరి ఆ డైమండ్స్ తో పాటు ఒక చిన్న ట్రాన్స్మిటర్ పెట్టా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నెక్లెస్ స్మైలీ మెడలో ఉంటుంది. తను మాట్లాడే ప్రతి మాట ఇక్కడ వినిపిస్తుంది. మనం ఈ పెళ్లి విషయాన్నే మర్చిపోదామని చెప్తున్నాను పృథ్వీ గారు. పృథ్వీ గారు ఈ పెళ్లి విషయాన్ని ఇంతటితో మర్చిపోండి.
ప్రకారం జరుగుతాయన్నావు. నాకేం కాకుండా నువ్వు చూసుకుంటానన్నావు. ఏం చూసుకుంటున్నావు? నన్ను నీ రొంపిలోకి దింపి నువ్వు చోద్యం చూస్తూ కూర్చున్నావా? ఏమైంది? ఏమవటమేంటి? ఆ విరాట్ చైత్రలు నన్ను నీడలా వెంటాడుతున్నారు. వాళ్ళు నన్ను ఏదో ఒకటి చేసే వరకు వదిలిపెట్టేలా లేరు. ఈరోజు ఏకంగా మారువేషాల్లో ఇంటికి వచ్చారు. నేను వాళ్ళని పసిగట్టాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి మన భాగోత్వం మొత్తం బయటపడేది. అదే జరిగితే మా ఇంట్లో కూడా నన్ను అసహించుకుంటారు. నా వల్ల కావట్లేదు ఇదంతా. కూల్ బేబీ, కూల్. నీ లైఫ్లో నీకేం కావాలో అవన్నీ నీతో ఉంటాయి. ఏవైతే మనతో జీవితాంతం ఉండాలి, అవి లేకపోతే బ్రతకలేము అనుకుంటామో వాటిని సాధించడానికి ఇలాంటి కొన్ని రిస్కులు చేయాలి. రిస్క్ చేసి మనం సాధించుకునే లైఫ్ మరింత అందంగా ఉంటుంది స్మైలీ. ఆనంద్ నీ మెడలో తాళి కడతాడు. విరాట్ చైత్రే కాదు, ఎవ్వరొచ్చినా ఈ పెళ్లిని ఆపలేదు. నువ్వు ధైర్యాన్ని ఇస్తున్నా నాలో గుండె వేగం తగ్గటం లేదు. నువ్వు ఒకసారి రా, నిన్ను చూడాలి. నేనక్కడికా? ఎలా కుదురుతుంది? కుదుర్చుకో ప్లీజ్. ఇల్లంతా బంధువులు హడావిడిగానే ఉంటుంది. ఏదోలాగా మేనేజ్ చేయొచ్చు. సరే, మార్నింగ్ వస్తాను. రెడీగా ఉండు. అలాగే. థ్యాంక్ యూ సో మచ్. వావ్! యాహూ! ఇక చాలా ఆపు. అయినా విరాజ్, నువ్వు అసలు ఉన్నావు చూడు. అయ్యో, నువ్వు అసలు మామూలుడివి కాదు. ఒక రేంజ్ అనుకో. ఇదంతా నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఒకవైపు నేను టెన్షన్ పడుతుంటే ఇంకా టెన్షన్ పెడుతూ టెన్షన్ క్లియర్ చేసేసావు. అక్కడ మా అన్నయ్య నెక్లెస్ తో స్మైలీని సర్ప్రైజ్ చేయమన్నాడు. అదే నెక్లెస్ తో నేను నిన్ను సర్ప్రైజ్ చేశాను. సింపుల్. సరే అయితే వెళ్దాం మరి. వెళ్దాం, కానీ ఇది ఇక్కడితోనే ఇక్కడే ముగించేయాలా? అంటే ఇలాగే ముసలి బొల్లెమ్మ ముసలి మాత్రం ప్రేమ అండ్ మనసులు కలిసిన జంట అనే ఫీలింగ్ ఉండాలి కదా.